యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అనే ఆర్గనైజేషన్ న్యూస్లో ఉండడం జరిగింది. ఇది రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అన్కండిషనల్ మెడిసిన్స్ ఏవైతే వాడడం వల్ల దాదాపుగా 90 సంవత్సరాల్లో 1300 మంది చనిపోవడం జరిగిందని చెప్పేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఈ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ఆర్గనైజేషను, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ రిపోర్ట్ని అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 1300 డెత్స్ అనేది డ్యూ టు కంటామినేటెడ్ మెడిసిన్. సో దీంట్లో ప్రధానంగా మనము యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1997లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అండ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ క్రైమ్ ప్రివెన్షన్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ని క్లబ్ చేసి మనకి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? వియన్నా, ఆస్ట్రియాలో ఉండడం జరిగింది. రిలైస్ ఆన్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, ఫండింగ్ వచ్చేసి వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, అటు ప్రైవేట్ మెంబర్స్ ఇటు దేశాలు కూడా దీనికి ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిపోర్ట్ ఏంటి? జాయింట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ఏదైతే ఉందో రిపోర్ట్స్ హైలైట్ ది గ్లోబల్ రిస్క్ ఫ్రమ్ కంటామినేటెడ్ మెడిసిన్. సో మెడిసినే క్యూరబుల్ అయితే అలాంటి మెడిసిన్ కంటామినేషన్, కలుషితం అయితే ఏంటి పరిస్థితి అనేది మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు అర్జెస్ ఇంటర్నేషనల్ రెగ్యులేటరీ రిఫార్మ్స్, విజిలెన్స్ ఇన్ డ్రగ్ సేఫ్టీ, ఏంటి రెగ్యులేటరీ రిఫార్మ్స్ని తీసుకురండి, అదేవిధంగా విజిలెన్స్ని పెంచండి అని అడుగుతున్నారు అని చెప్పడం జరుగుతుంది. సో మరి దీని యొక్క మేజర్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని యొక్క కోర్ వర్క్స్ ఏంటి అంటే మనకి కాంబాట్ ఇల్లిసిట్ డ్రగ్స్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫైట్ చేయడం జరుగుతుంది. డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ అండ్ ఎడ్యుకేషన్, సపోర్ట్ క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్, స్ట్రెంగ్తన్ రూల్ ఆఫ్ లా, ఫైట్ కరప్షన్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఫైట్ చేస్తుంది. దీనికి 2002లో అడిషనల్గా ఒక కొత్త బాధ్యతను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఏంటి? బేసిక్గా టెర్రరిజం ప్రివెన్షన్ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా రాటిఫైయింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ 18 యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం లీగల్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా ఈ ఆర్గనైజేషన్ అది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రధానంగా ఏ ఆర్గనైజేషన్తోని మనకి కంటామినేటెడ్ డ్రగ్స్ రిపోర్ట్ని రిలీజ్ చేసిందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తోని సంయుక్తంగా ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.